ట్రైనింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాను. 188th బ్యాచ్ లో. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా ప్రతి బ్యాచ్ లో ఏదో ఒక బ్యాచ్ కి ఏదో ఒక రకంగా క్లాస్ చెప్తూనే ఉన్నాను. మోస్ట్లీ ఏ టాపిక్ అయినా ఇంపాక్ట్ లో మనకి టీటీ ట్రైనర్ వర్క్ షాప్ లో ఏ టాపిక్ అయినా సరే సునాయాసనంగా ఒక గంట ముందు చెప్పినా మాట్లాడగలిగేటువంటి ఆ, అట్లా తయారైన నేను కొద్ది రోజుల తర్వాత ఏం చేశానంటే ఇవన్నిటితో పాటు అంటే సొసైటీ మారుతుంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ పైన నేను కొంచెం టైం ఇన్వెస్ట్మెంట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను. కొంతవరకు ఏదో ఒక మూల అందులో. ఆ తర్వాత అట్లాగే ఇంకా కొంచెం ప్లాన్ చేసేసి ఈ మధ్య ఏఐ టూల్స్ లాంటివి కూడా నేర్చుకుంటున్నాను. సో దాంట్లో ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో మాకు ఇంపాక్ట్ లో ఇప్పటికి కూడా ఏ టాపిక్ చెప్పడానికైనా ట్రైనర్లు సిద్ధంగా ఉన్నారు, కానీ ఈ డిజిటల్ టచ్ చేయాలంటే కొంచెం సమస్యగా ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు ఫుల్ ఇట్. దాని ప్రయత్నమే చేస్తున్నాం. ఐ విల్ వెరీ హ్యాపీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ మై డియర్స్. నేను నా ల్యాప్టాప్ నుండి జాయిన్ అవుతాను. సో ఇది చాలా మంచి అంటే సెషన్ ఈ రోజు. ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ విత్ యూ ఆల్. Recording in progress. సార్ కోహోస్ట్ ఇవ్వరా దయచేసి? స్క్రీన్ షేరింగ్ లో వస్తాను. థ్యాంక్ యూ సార్. Yeah, once again, it's my pleasure to be in front of you all, sirs and madams. I wish you happy Guru Purnami all. నిన్ననే గురు పౌర్ణమి సందర్భంగా కరీంనగర్లో ఒక సంస్థ వాళ్ళు బెస్ట్ మోటివేషనల్ స్పీకర్గా నాకు అవార్డు కూడా ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ మై ప్రాసెస్ విత్ యూ ఆల్. సో ఇంపాక్ట్ ఫౌండేషన్లోకి మనం వచ్చినాము అంటే సో అక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడి వరకు మనం ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. మనము ఈ ప్రపంచానికి అయితే అద్భుతంగా మనం పరిచయం అయితే అవుతాం. నేను దాన్ని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఎన్నెన్నో ట్రైనింగ్స్ చేసినటువంటి అనుభవం నాకైతే ఉన్నది. సో ఒక కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి మేము ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి చాలా స్కూళ్ళు కాలేజీలలో ట్రైనింగ్ ఇవ్వగలిగిన కారణం బికాస్ ఆఫ్ దిస్ ఇంపాక్ట్. ఇలాంటి ఇంపాక్ట్ నమ్మి మీరు ఇక్కడ జరిగేటువంటి ఒక 1 month ట్రైనర్ వర్క్ షాప్ కి వచ్చేసేసి అద్భుతంగా మీ స్కిల్స్ నేర్చుకుంటున్న ఈ శుభ సందర్భంలో సో ఐ విష్ యూ ఆల్ బెస్ట్. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మన యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క ఖ్యాతి ప్రపంచానికి మీరు చెప్తారు అనుకుంటున్నాను. సో లెట్ వీ కెన్ స్టార్ట్ విత్ దట్. సో ఎవరైనా సరే ఒక చిన్న మీరు మీ యొక్క మెసేజ్ రూపంలో నాకు చెప్పే ప్రయత్నం చేయండి. ఫస్ట్, గంపనాశ్వరరావు గారిని అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ మీకు ఎలా తెలుసు? ఓకే, జస్ట్ ఐ వాంట్ సీ ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది మీకు ఎలా తెలిసింది? వాట్సాప్, ఓకే, యూట్యూబ్, సోషల్ మీడియా, ఓకే సార్. గంపనాశ్వరరావు సార్ గారిని వారు మీకు ఎలా తెలిసారు? అంటే గంప సార్ గారిని మీరు డైరెక్ట్ గా చూసారా? ఎక్కడ చూసారు? ఇప్పటి వరకు గంపనాశ్వరరావు సార్ గారు మీకు ఎలా తెలుసు? ఎక్కడ చూసారు? సోషల్ మీడియా, యూట్యూబ్, ఎల్ఐసి మీటింగ్ లో, ఓకే, ఇన్సూరెన్స్ మార్కెటింగ్ వాళ్ళు. So I can see that most of you people, you type that YouTube. Yes sir, thank you sir. So YouTube is a social media content. అన్నిట్లలో ఇప్పుడున్న దాంట్లో అయితే అద్భుతంగా మనల్ని మనం ఎక్సైల్ చేసుకోవచ్చు. చూడండి, గంపనాశ్వరం సార్ గారిని మనం ఇంపాక్ట్ లో చూసాం, ఇంపాక్ట్ లో ఎన్నో వీడియోలు విన్నాం.
అలాంటి వీడియోలలో దాదాపుగా 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండేటువంటి ఒక గొప్ప ఆర్గనైజేషన్ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు కూడా రాబోతున్నాయి భవిష్యత్తులో. అలాంటి ఒక గొప్ప దానికి మీరు వచ్చేసారు. సో ఇక్కడ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇంత గొప్ప ఆర్గనైజేషన్ ఉన్నటువంటి సో అన్మ్యూట్ పెట్టుకోండి దయచేసి, నేను అందరికి అన్మ్యూట్ ఇవ్వలేదు. సో ఇంత గొప్ప ఉండేటువంటి ఈ యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. కాబట్టి మనం సోషల్ మీడియాని బాగా వాడుకోవడానికి, అంటే ఇంకా మన బిజినెస్ పర్పస్ లో, ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఎక్కువ మంది అయితే బిజినెస్ ఉన్న వాళ్ళే ఉన్నట్టుగా నాకు మార్నింగ్ తెలిసింది. అంటే నేను ముందుగానే తెలుసుకున్నాను సార్స్ ఇప్పుడు ఈ రోజు ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఎక్కువగా అయితే ఇందులో ఎల్ఐసి అండ్ రిమైనింగ్ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్, సేల్స్ అండ్ మార్కెట్ లో వివిధ హోదాల్లో పనిచేసే వాళ్ళు అండ్ సమ్ ఆఫ్ దోస్ పీపుల్ దే ఆర్ ఫ్రమ్ ద టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా నేను తెలుసుకున్నాను సార్. రైట్. సో మనం ఉండేటువంటి బిజినెస్ లో, మనం చేసేటువంటి పనిలో, మనం ప్రస్తుతం ఎక్కడైతే ఒక ఏరియాలో మనం ఉంటున్నామో ఆ ఏరియాని ఇంకా డెవలప్ చేయడానికి మనకి ఎలాంటి టూల్స్ యూజ్ అవుతాయి, ముఖ్యంగా ఏఐ టూల్స్ ఎలా వాడుకున్న టాపిక్ గురించి నాకు మన గౌరవ ఏడీ గారు, సో మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ గారు అనేటువంటి మన సుధీర్ సార్ గారు ఒక రెండు వరలో చెప్పడం చాలా బాగా అనిపించింది. ఏంటో చెప్పారంటే, సార్ హౌ టు ప్రిపేర్ కంటెంట్ బై యూజింగ్ దట్ డిఫరెంట్ ఏఐ టూల్స్ అనేది మీరు ప్రధానంగా తీసుకొని చెప్పండి సార్ అన్నారు. సో ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఏఐ టూల్స్ అనేవి చాలా పెద్ద వాస్ట్ టాపిక్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మీ ఇంట్లో మీరు మీ ఇంటికాడ చదువుతున్నటువంటి ఒక ఇంటర్మీడియట్ పిల్లానికి కూడా ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతే ఏఐ టూల్స్ కి వెళ్ళడం నానని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. సో అంత పెద్ద డిమాండ్ ఉండేటువంటి 4 సంవత్సరాలలో ఒక పిల్లగాడు ఇంజనీరింగ్ లో చదవగలిగేటువంటి ఒక టాపిక్, 4 సంవత్సరాల తర్వాత ఒక ఉద్యోగాన్ని సాధించి తను డబ్బు సంపాదించగలిగినటువంటి అంత పెద్ద టాపిక్ ని నేను మీకు జస్ట్ 40 మినిట్స్ లో దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. సో దయచేసి ఎవరి దగ్గర మీకు 2 మొబైల్స్ ఉంటే కనుక, ఒక మొబైల్ తో ఇలా వినుకుంటూ ఇంకొక మొబైల్ ఎక్స్ట్రా కనుక ఉండుంటే అది మీ చేతిలో పట్టుకోండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. బికాస్ ఇది ఒక థియరీ టాపిక్ మాత్రమే కాదు. సపోజ్ నేను గోల్ సెట్టింగ్, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్, లేకపోతే ఇంకేదో ఐడియల్ పేరెంటింగ్ ఇలా చెప్తుంటే జస్ట్ ఇలా పెట్టుకొని మీరు వినొచ్చు, ఈజీగానే అర్థమవుతుంది. ఎవ్రీ కంటెంట్ విల్ బి it comes to and touches your now and the brain, but this is a technical course, that a technical content that you need to understand each word. ప్రతిదీ నేను చెప్పేదాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్ విల్ బి వెరీ బెటర్. అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని మీకు ఇమీడియట్గా ఇక్కడ నేను చెప్పగానే రావు, అంత తొందరగా ఎగ్జిక్యూట్ అనేది కాదు. అలాంటి దానికోసం మీరు ఖచ్చితంగా నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకోండి. వీలైతే వెంట స్క్రీన్ షాట్లు తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, బట్ నేను చెప్తున్నాను సార్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు మీ యొక్క బిజినెస్ ని లేదా మీకు ఉండేటువంటి ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మీరు బయటకు తీసుకురావాలి అంటే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మీకు మీరుగానే తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి ఒక వీడియో రూపంలోనో, ఒక పోస్టర్ రూపంలోనో, ఒక పీపీటీ రూపంలోనో, లేదా మీరు ఎక్కడన్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే, మన నాలెడ్జ్ తక్కువ ఉన్నా సరే మనకు ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వగలిగేటువంటి టూల్స్ నేను మీకు ఇప్పుడు అందిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది. సో దయచేసి ఇన్ని రోజులు మీరు నేర్చుకున్న టాపిక్స్ ఒక ఎత్తు అయితే, ఈ యొక్క టాపిక్ ని యూజ్ చేసుకొని చాలా చదువుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు గోల్ సెట్టింగ్ మీద నేర్చుకున్నారు, గుడ్. తర్వాత బ్రాండింగ్ మీద నేర్చుకున్నారు, ఆ తర్వాత హ్యూమన్ రిలేషన్ పైన నేర్చుకున్నారు. ఇప్పుడు అదే హ్యూమన్ రిలేషన్ పైన మీరు మాట్లాడాల్సి వస్తే, మీకు ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తిలా కాకుండా సంథింగ్ ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ద డిఫరెంట్, సో యూ నీడ్ ఏ డిఫరెంట్ కంటెంట్ కావాలి. అలాంటి కంటెంట్ మీరు సులభతరంగా ఎలా తెచ్చుకోవచ్చు అనే దానిపైన నేను చెప్తాను. ఓకేనా? సో అందరూ దయచేసి కరెక్ట్ గా వినే ప్రయత్నం చేయండి. 2 ఫోన్స్ ఉంటే కనుక నేను మీకు చెప్తాను, మీ చేతిలో 2వ మొబైల్ ఉంటే ఈ టైంకి వాడండి. ఒకవేళ కంప్యూటర్ కనుక మీ చేతిలో ఉంటే ఒకవైపు కంప్యూటర్ ల్యాప్టాప్ ద్వారా వచ్చి ఇంకో వైపు ఫోన్ కూడా పట్టుకోండి. నేను సైట్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఆ ఫోన్ లో మీరు వర్క్ చేయండి, లేదంటే ఫోన్ లో చూస్తూ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లో నేను చెప్పిన వర్క్ చేయండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. సో టుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఫర్ అవర్ కంటెంట్ అండ్ ద ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వీఆర్ ఇన్ దట్ మోడర్న్ వరల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఏజ్. గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఇవన్నీ మాకేం తెలుస్తాయిలే, నా ఏజ్ ఎక్కువగా ఉంది, నాకు తెలియదు అనేటువంటి మాట ఎవరికైనా ఉంటే దయచేసి ముందు దాన్ని పక్కన పెట్టండి. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ గత 5 సంవత్సరాల 6 సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది, పేపర్లో ఒక మాట వచ్చింది, పోస్టల్ డిపార్ట్మెంట్ ని మేము డిజిటలైజేషన్ చేస్తున్నాము అంటే చాలా మంది పోస్టల్ ఉద్యోగులు ఒప్పుకోలేదు. లేదు 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 అని అన్నారు. ఆ తర్వాత ఒకటే చెప్పారు, ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కమిషనర్, సెంట్రల్ కమిషనర్ ఒకటే మాట అన్నారు, సో మీరు ఉంటేనేమో ఉద్యోగంలో ఉండండి, లేదంటే డిజిటలైజేషన్ నేర్చుకోండి ఉండాలనుకుంటే, లేదంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోండి అన్నారు. అప్పుడు చాలా మంది ఆ పోస్టల్ ఉద్యోగులు
ముసలి వాళ్ళు కూడా కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకున్నారు, టైపింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ కామర్స్ తో మంచి బిజినెస్ చేస్తున్నారు. సో ఏజ్ తో సంబంధం లేదండి. టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇప్పుడు మనకు చాలా స్కోప్ ఉంది, ఈజీగా ఉన్నది. కాబట్టి దయచేసి మీరు దీన్ని ముందుగానే నేర్చుకో ప్రయత్నం. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ సెల్స్ ద సోషల్ మీడియా అండ్ వీ హ్యావ్ టు అడాప్ట్ అవర్ సెల్స్ యాజ్ ఎ స్కిల్ఫుల్ పర్సన్. నిన్నటి దాకా మనం ఇలా ఉండుండొచ్చు, నిన్నటి వరకు ఇలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండుండొచ్చు. కానీ ఈ రోజు మాత్రం మనం ఒక అద్భుతమైన వ్యక్తిగా మనం ముందుకు రావాలి. ఎందుకంటే మనం ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అట్లాగే డిఫరెంట్ వెబ్సైట్స్ మనం వాడడం తప్పకుండా నేర్చుకోవాలి. సో ఈ రోజుల్లో నాకు ఒక డిగ్రీ ఉందంటే సరిపోదండి. డిగ్రీతో పాటు ఇంకా మనం పైకి రావాలంటే ఎన్నో స్కిల్స్ కావాలి. అంటే మనకి ఇప్పుడు మీ అసెట్స్ ఏముంది అంటే బ్యాంకులో 5 లక్షలు 10 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి, ఒక పర్టికులర్ అమౌంట్ బంగారం ఉంది, ఇన్ని ఏరియా ఆఫ్ ద ల్యాండ్ నా దగ్గర ఉంది అని చెప్పుకుంటే ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కాల్డ్ ఫిజికల్ అసెట్స్. సో మనకి ఫిజికల్ అసెట్ అనే దానికంటే వీ నీడ్ టు గో ద డిజిటల్ అసెట్స్. సో డిజిటల్ అసెట్ కి ఫిజికల్ అసెట్ కి వీ హ్యావ్ టు నో ద డిఫరెన్సెస్. కాబట్టి ఇప్పుడు మన డిజిటల్ అసెట్ మనం నేర్చుకోవాలి. ఇది ఒక ఆస్తి మనకి ఉండిపోవాలి. ఈ డిజిటల్ అసెట్ అనేది మనకి ఎలా వస్తుంది, ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో లెట్ వీ హ్యావ్ టు సీ దట్. కాబట్టి మన జర్నీ అనేది ఈరోజు స్టార్ట్ అయింది. యాజ్ ఏ సేల్స్ మెన్ గానో లేకపోతే ఒక సొంత వ్యాపారంగా ఉన్న వాళ్ళగానో ఏదో ఒక రకంగా మన జర్నీ స్టార్ట్ అయింది. కాబట్టి మనం ఈ ప్రపంచంతో పోటీ పడుతుంది. ఈ ప్రపంచానికి ఒక దగ్గరికి మనం వెళ్తున్నాం. మన యొక్క కాంపిటెంట్ అనేది ఏ ఉద్యోగంలో అయినా ఏ వ్యాపారంలో అయినా ఖచ్చితంగా కాంపిటెన్స్ అనేది ఉంటుంది. ఆ కాంపిటెన్స్ని తట్టుకోవాలి అంటే వీ హ్యావ్ టు గో ఇన్ ద డిఫరెంట్ వేస్. అది మనకు జరగాలి. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి, ఎల్ఐసి ఏజెంట్లకి నేను ట్రైనింగ్ ఇస్తాను. డిజిటల్ టూల్స్ పైన ట్రైనింగ్ ఇచ్చాను. అక్కడ పోస్టర్ మేకింగ్ గురించి నేను చెప్పినప్పుడు క్యాన్వా కానీ ఇంకా మిగతా ఆర్టిఫిషియల్ ఉపయోగించి, అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది అనుకున్నప్పుడు ప్రొద్దున మనం ఒక పర్టికులర్ టైం మొబైల్కి కేటాయించి ఒక యాప్ ద్వారా మన ఫోటో పెట్టుకొని నీట్గా కొన్ని మంచి అక్షరాలతో ఆ ప్రోడక్ట్ గురించి రాసి మనం స్టేటస్లో వాట్సాప్లో కానివ్వండి, ఆ తర్వాత ఇటుపోతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇవైతే సోషల్ మీడియాలో అక్కడ పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ బెటర్ ఫర్ అస్. మనం చూసేటువంటి పదే రోజు చూసే ఒక వ్యక్తికి మనం చేసే బిజినెస్ పదే తెలుస్తుంటుంది. అలా మనం ఎలా తయారు చేసుకోవాలనే దానిపైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు వాళ్ళకి నేను ఈ టూల్స్ చెప్తున్నాను. ఏ టూల్స్ ఎట్లా యూజ్ అవుతాయి అంటే మనం ఇప్పుడు ఒక ఛాంపియన్ లాగా ముందుకు వెళ్ళాల్సిందే. బికాస్ లైఫ్ ఈజ్ ఏ గేమ్ ఫర్ అస్. నేను మా స్కూల్లో ఫస్ట్ ఉంటా అంటే నడదు. అలాంటి స్కూళ్ళల్లో 100 స్కూళ్ళల్లో ప్రతి స్కూల్కి 2 టాపర్ ఉంటే ఆ 2 పట్టుకొచ్చిందంటే మనం టాప్ ఉండగలగాలంటే వీ హ్యావ్ టు గో విత్ దట్ ఏఐ టూల్స్. కాబట్టి యూ హ్యావ్ టు సీ వేర్ ఆర్ యూ. నిన్ను నువ్వు అంటే మనల్ని మనం ఒక మంచి పొజిషన్లో చూసుకోవాలి అని అనుకుంటే సో ముందుగా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం నేర్చుకోవాలి. చిన్నప్పుడు మనం డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉండకపోని, లేదు మన ఇంట్లో అసలు ఒక ల్యాప్టాప్ ఉండకపోని, అసలు టెక్నాలజీ గురించి మనకు అవగాహన ఉండకపోని, కానీ ఈ రోజు నేను చెప్పేది మాత్రం ఇట్ గివ్స్ సమ్ కరేజ్ టు దట్. సో ఐ వాంట్ టేక్ దట్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ టెక్నాలజికల్ రిలేషన్స్. So what are those fragments? What are the technological relations that we are going to discuss today? Is that the first one is that so in technological relation now we are going to discuss that personal relations ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు మనం టెక్నాలజీని వాడేటువంటి వాట్సాప్ కానీ స్టేటస్ కానివ్వండి, ఈరోజు మనందరం కూడా టెక్నాలజీ ద్వారానే ఎక్కడో కరీంనగర్లో ఒక ఏరియాలో, జగిత్యాల జిల్లా మాది, కొండగట్టు దగ్గర. సో ఇక్కడ ఉండేటువంటి నేను ఎంత దూరం ఉన్నా మీకు కనబడుతున్నాను అంటే బికాస్ ఆఫ్ దట్ పర్సనల్ రిలేషన్షిప్ మనము ఈ యొక్క టెక్నాలజీ వాడుకుంటున్నాం. సెకండ్ దట్ ప్రొఫెషనల్ రిలేషన్స్. సో ఇక్కడ అది కూడా ఉన్నది. థర్డ్ వన్ ఇస్ దట్ ఫ్యామిలీ రిలేషన్స్ కి వాట్సాప్ గ్రూప్లలో, స్పిరిచువల్ రిలేషన్స్ కి ఆధ్యాత్మికంగా, ఆ తర్వాత సర్వీస్ అండ్ సోషల్ రిలేషన్స్ కి, తర్వాత ఫైనల్ గా బిజినెస్ రిలేషన్స్ కి. సో ఇవన్నీ మనకి అత్యంత ఇంపార్టెంట్ గా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నింటినీ కూడా మనం ఈ యొక్క ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వాడతాం. సో మోస్ట్లీ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఏఐ టూల్స్. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, మోడల్ ఐడియాస్ అని. 135,000 మంది కంటే ఎక్కువ నన్ను ఫాలో అవుతారు. రోజు నేను ఒక వీడియో పెట్టినా కానీ దాదాపుగా ఒక 15 నుండి 20,000 మంది చూస్తారు. ప్రతిరోజు 20,000 మంది నా వీడియోలు చూస్తారు. కనీసం ఒక 500-600 మంది కామెంట్ చేస్తారు. సో మొదట్లో నేను ఒక యూట్యూబ్లో వీడియో రికార్డ్ చేయడంలో చాలా ఇబ్బంది పడేవాడిని. అంటే రికార్డ్ చేసేటప్పుడు నాకు అసలు కెమెరా ఎట్లా పెట్టాలి, ఏ యాంగిల్లో ఉండాలి, ఈ కెమెరాకి లోపల కెమెరాలో సెట్టింగ్స్ ఎట్లాంటివి ఉండాలి, ఆ తర్వాత ఎడిటింగ్కి ఎలాంటి సాఫ్ట్వేర్లు వాడాలి, లైటింగ్ ఎట్లా ఉండాలి, ఆ తర్వాత మైక్ ఎలా ఉండాలి, ఇవన్నీ నాకు తెలిసేది కాదు. సో ఎలాగోలా ఫస్ట్ 500 వీడియోలు నేను రికార్డింగ్ చేసి పెట్టాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. 500 వీడియోస్. తర్వాత నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటం వల్ల ఇంకొక 500 వీడియోలు నాకు దాదాపు ఇయర్ లోపే నేను రికార్డ్ చేయగలిగిన. అంటే 1-2 ఇయర్ లోపే 2-3 సంవత్సరాలు మళ్ళీ ఒక 500 వీడియోలు నేను చేయడానికి నాకు జస్ట్ 6 మంత్స్ పట్టింది. ఇంకొక 500 వీడియోలు చేయడానికి ఇంకా తక్కువ పట్టింది.
సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఎంతగా అయితే డిజిటల్ టూల్స్ నేను వాడుకుంటూ పోతున్నానో నాకు అంత సమయం తగ్గింది. ఈరోజు 2600 వీడియోలు నేను అప్లోడ్ చేయగలిగినానంటే బికాస్ ఆఫ్ దిస్. ఈ మధ్య స్పీడ్గా అప్లోడ్ చేయగలుగుతున్నాను బికాస్ ఆఫ్ దిస్ ఏఐ టూల్స్. ఈ ఏఐ టూల్స్ లో మీకు కనిపించే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ గమ్మా అనేటువంటి ఒక వెబ్సైట్. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు మేక్ దట్ పీపీడీస్. ఎక్స్ట్రాడినరీగా ఐడియలిస్టిక్ గా మనం పీపీటీ తయారు చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తయారు చేయాల్సిన అవసరం లేదు, అదే తయారు చేసి ఇస్తుంది. బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ Flare.ai అనేది ప్రొడక్ట్ పోస్టర్ కి యూజ్ అవుతుంది. అంటే ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు మన ప్రొడక్ట్ ఉందనుకోండి, మనకు ఉన్నటువంటి ప్రొడక్ట్ ని, అంటే ఆ ప్రొడక్ట్ కి సంబంధించి ఇప్పుడు మీరు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో పనిచేసే వాళ్ళు, వేస్టేజ్ లాంటి దాంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అది అగ్రికల్చర్ కి సంబంధించింది చెప్తుంది. అయితే ఆ అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఎద్దు, నాగలి, ఆ తర్వాత వచ్చేసి వాటిని ఏమంటారు, మన వరి పొలము, అవన్నీ ఒక వైపు పెట్టేసేసి మీ ఫోటోను ఒక వైపు పెట్టడానికి రెడీమేడ్ గా విత్ కలర్ లో, విత్ పర్ఫెక్ట్ గా, అంటే ఆల్మోస్ట్ 2140 మెగా పిక్సెల్ లో కూడా నుండి మన పిక్సెల్ ఇక్కడ ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది దానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విస్మి. సో ఏదైనా ఒక ఇమేజ్ ని, అంటే మనం ఒక ఫోటో తయారు చేయాలనుకున్నప్పుడు ప్రతిదీ టూల్స్ దగ్గర పెట్టి మనం తయారు చేయకుండా మనం ఒక మంచి ప్రాంప్టింగ్ ఇవ్వగలిగితే తనకు తానుగానే మనకు తయారు చేసే ఒక ఇమేజ్ ని అందిస్తుంది. దట్ ఇస్ కాల్డ్ విస్మి వెబ్సైట్. నెక్స్ట్ లోగో మేకర్. ఇక మనకు అందులో పేర్లు ఉంది. ఏదన్నా మన కంపెనీకి ఒక లోగో కావాలనుకున్నప్పుడు మనం వెతికి ఇబ్బంది పడకుండా కంపెనీ నేమ్ టైప్ చేయగలిగితే ఇట్ కెన్ గివ్ ఇట్ సెల్ఫ్ దట్ లోగో, అదే తయారు చేసి ఇస్తుంది. నెక్స్ట్ వీడియో ఎఫెక్ట్స్. ఇది యూట్యూబ్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో వీడియో ఎఫెక్టివ్ ఎలా తయారు చేయాలి. ఇప్పుడు నేనైతే నా ల్యాప్టాప్ లో అయితే కామన్గా నేను అడోబ్ ప్రీమియర్ ప్రో వాడతాను. అంటే అవతార్ సినిమాకి ఏ సాఫ్ట్వేర్ అయితే ఎడిటింగ్ లో వాడగలిగారో అది ఎడిటింగ్ లో రారాజు అంటే అడోబ్ ప్రీమియర్ ప్రో. సరే, అదే దాంతో నేను నేర్చుకున్నా, టూల్స్ చేస్తాను. కానీ ఇది కాకుండా కోరల్ ఉంది, ఆ తర్వాత వచ్చేసి ప్రోషో గోల్డ్ ఉంది, ప్రీమియర్ ప్రో ఉంది, ఆ తర్వాత ఫిలిం మేకర్ ఉన్నది. ఇది కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టూల్స్ అయితే మనకు ఉన్నాయి. క్యామ్టాషియా కూడా ఉన్నది. ఇందులో ఇలాంటి వాటితో మనం ఎఫెక్టివ్ ఎలా తయారు చేయొచ్చు, డిఫరెంట్ అనేది ఇందులో మనం వీడియో ఎఫెక్ట్స్ అనే దీంట్లో మనం ఏఐ టూల్స్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ రన్అవే. ఇది అద్భుతంగా ఉంటుందండి. మనం ఏదైనా ఒక వీడియో తయారు చేసినప్పుడు లేదా ఒక చిన్న పోస్టర్ తయారు చేసినప్పుడు దాంట్లో ఇలా మూవింగ్ ఏదైనా కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది మూవ్ అవుతూనే ఉంటుంది. చాలా యూజ్ అవుతుంది ఇది మనకి. ఇది runaway.com అనే దానికి సంబంధించినటువంటి ఎంవే వల్ల. నెక్స్ట్ పాప్ ఏఐ టూల్ అని ఉంటుంది. పాప్ ఏఐ టూల్ అంటే ముఖ్యంగా పీడిఎఫ్ ని, అంటే చాలా అంటే ఏమంటారు, ఒక పీడిఎఫ్ ఉంది అనుకోండి, దాన్ని ముక్కలుగా చేసి ఇమేజ్ రూపంలోకి మార్చుకోవచ్చు. లేకపోతే జేపీఈజీ ఫార్మాట్ నుండి పీడిఎఫ్ కి ఎలా పడితే అలా పీడిఎఫ్ ని ముక్కలు చేసి ఎట్లా పడితే అట్లా వాడుకోవచ్చు. పాప్ ఏఐ పనిచేస్తుంది. లేకపోతే ఐ లవ్ పీడిఎఫ్ అనేటువంటి ఏఐ టూల్ కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ గ్రావిటీ రైట్ అని ఒకటి ఉంటుంది. ఇది ముఖ్యంగా యూట్యూబ్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో మనం యూట్యూబ్ లో ఫస్ట్ వీ నీడ్ టు గివ్ ద టైటిల్ ఇవ్వాలి, టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ తర్వాత లోపల టైటిల్ దానికి సంబంధించినటువంటి ట్యాగ్స్ రాయాలి. ఇది ట్యాగ్స్ ఇవ్వాలి. అది మనకు కన్ఫ్యూజ్ అయినప్పుడు సో ఈ ఏ అంటే తమ్నైల్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి, ట్యాగ్స్ ఎలా రాయాలనుకుంటే దానికి గ్రావిటీ రైట్ అనే వెబ్సైట్, ఆ ఏఐ టూల్స్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ల్యూమెన్ఫై అనేది, ఇది చాలా అద్భుతమైనదండి. ఏదైనా సరే ఎంత బాగుంటుందంటే ఆ వెబ్సైట్ లోకి మనం వెళ్ళేసేసి ఏదైనా స్క్రిప్ట్ మనం రాస్తే అది వీడియో తయారు చేసి ఇస్తుంది స్క్రిప్ట్ పైన. చాలా అన్ని మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా, ఇక్కడ మీకు జస్ట్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇన్ టైంలో ఎనీవే అని చూపిస్తా. స్క్రిప్ట్ మనం టైప్ చేస్తాం అనుకోండి, ఐ పార్ట్ ఏ వీడియో దట్ ఏ లిటిల్ ఆంజనేయ హీ షుడ్ స్విమ్ ఇన్ ద రివర్ అని మీరు అన్నారు అనుకోండి, కాసేపు టైం కాగానే ఒక రివర్ లో ఆంజనేయుడు ఇలా స్విమ్మింగ్ చేస్తున్నట్టు వీడియో చేసి మనకి ఇచ్చేస్తుంది. సో చాలా బాగుంటుంది 9th వన్. నెక్స్ట్ ప్లే హెచ్డి. సో ఈ ప్లే హెచ్డి అనేది కూడా మనకి ముఖ్యంగా గేమ్స్ వాళ్ళకి యూజ్ అవుతుంటుంది. అంటే ఇది యూట్యూబ్ లో ఎక్కువ హై ఎర్న్ మనీ చేసే వాళ్ళలో యూత్ పిల్లల్ని ఆకట్టుకోవడానికి వాడుతున్న దాంట్లో ఇలా 2-3 పద్ధతులు ఉన్నాయండి. నెక్స్ట్ అడోబ్ ఫైల్ఫై. టెక్స్ట్ మనం ఏమన్నా అంటే ఒక ఇమేజ్, ఒక పోస్టర్ మనకు ఉందండి, ఆ పోస్టర్ లో ఉండేటువంటి ఇమేజ్ అట్లనే ఉండిపోయింది అది, కానీ దాంట్లో ఉన్న టెక్స్ట్ మాత్రం మనకు బయటకు రావాలి. అంటే ఒక పోస్టర్ ఇచ్చి దాన్ని టైప్ చేయమంటే యాస్గా టైప్ చేయడం మనకు కష్టం. సో అలాంటప్పుడు అది ఉన్న దాన్ని మాత్రం బయట తీయాలంటే ఇమేజ్ లో ఉన్నటువంటి అక్షరాలు మాత్రం రీడ్ చేసేటువంటిది అడోబ్ ఫైల్ఫై. ఇది బాగుంటుంది, బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వెక్టర్ అనేది కూడా యూట్యూబర్స్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటివి దెన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ ఆల్ నౌ. సో లెట్ వీ కెన్ గో టు దట్ ఆన్లైన్. సో దయచేసి అందరూ బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ఫస్ట్ నేను గమ్మ గురించి చెప్తున్నాను.
ఓకే. సో GAMMA gamma.com, దీని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా సార్? ఆడియో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అక్కడక్కడ? ఏమై ఓకే సార్? బాగా వస్తుందా? క్లియర్ సార్, క్లియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ గా గూగుల్లోకి వెళ్ళి నేను అన్ని ముందే టైప్ చేసుకొని పెట్టుకున్నాను సార్, ఎందుకంటే నేను అప్పటి నుండి ఈ క్లాస్ ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో పడితే అలా చెప్పడానికి వీలు కాదు. చెప్పింది ప్రతి ఒక్కటి టెక్నికల్ క్లాస్ కాబట్టి నేను ఆల్రెడీ అప్పటి నుంచే అన్ని ఓపెన్ చేసి పెట్టేశాను, ఏమేమి నేను చెప్పదలుచుకున్నాను వాటిని. అది సార్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో జస్ట్ మీ మెయిల్ ఐడి అడుగుతుంది. ఓకేనా? ఆ మెయిల్ ఐడి మీరు లాగిన్ ఇచ్చుకున్న తర్వాత ఒక సపరేట్ ఒక డమ్మీ మెయిల్ ఐడి మనం సపరేట్ క్రియేట్ చేసుకొని దాన్ని దీనికి ఇచ్చుకోవచ్చు సార్. ఇచ్చుకున్న తర్వాత మీరు ఇలా ఈ పేజీలోకి వస్తారు సార్. వచ్చిన తర్వాత జస్ట్ ఇప్పుడు ఇది ఏంటంటే గమ్ అనే ఈ AI టూల్ మనకి ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. ఫస్ట్ ఇక్కడికి రండి సార్. జనరేట్ అనేటువంటి ఒకటి వచ్చేసి, ఒకవేళ మీరు 2 మొబైల్స్ ఉంటే ఇక్కడ నుంచి నేను చెప్పినట్టుగా ముందుగా మీరు గమ్ అనేది ఆన్ చేయండి, లేదా మీరు ల్యాప్టాప్ దగ్గర ఉంటే కనుక చేతిలో ఫోన్ ఏదైనా ఒకటి మీకు కాల్ ఉంటే కనుక దాంట్లో గూగుల్లోకి వెళ్ళి గమ్ అని వైపు మీరు టైప్ చేసేయండి, వస్తుంది. వచ్చిన తర్వాత దాంట్లో మీరు ఫ్రీ వర్షన్ ఉంటుంది, తర్వాత విత్ లాగిన్ తో ఉంటుంది. లాగిన్ అయినా పర్లేదు, ఫ్రీ వర్షన్ వచ్చినా పర్లేదు. సో మీరు చేసుకోండి, ఇట్లా వస్తారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ జనరేట్ దగ్గరికి వచ్చేసేయండి. ఓకే, జనరేట్ అని వచ్చిన తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ వాట్ యు వుడ్ లైక్ టు మేక్. సో మీకు ఎలాంటిది ఏం కావాలో అని ఇక్కడ అడుగుతుంది. సో దట్ వీ నీడ్ టు ప్రొవైడ్ అవర్ ప్రాంప్టింగ్. ఇది అత్యంత ముఖ్యమైనది. మనం ఇప్పుడు నాకు ఇది ఏంటంటే గమ్మా ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ప్రిపేర్ ఆర్టిఫిషియల్ పీపీటీ తయారు చేయడంలో దిట్ట ఇది. చూడండి మీ ముందు అది ఎంత గ్రేట్ అంటే నేను చేస్తాను. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్ విల్ వెరీ హ్యాపీ, తెలియని వాళ్ళు ఉంటే బాగా నేర్చుకునే ప్రయత్నం చేయండి సార్. సో ఇప్పుడు నేను ఒక క్లాస్ చెప్పాను సార్, రేపు నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పే టాపిక్ ఏంటంటే సపోజ్ ఏ టాపిక్ ఒకటి మనం తీసుకుందాం. మన ట్రైనర్ వర్క్ షాప్ లో ఉండేటువంటి ఒక 25 టాపిక్లలో ఒక టాపిక్ ని నేను రేపు చెప్పబోతున్నాను. ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టాపిక్ ని నేను చెప్పబోతున్నాను. లేదంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని నేను చెప్పబోతున్నాను. దీనిపై నాకు పీపీటీ కావాలి. ప్రతిదానికి ఎవరో ఒక ట్రైనర్ రాగానే సార్ మీరు పీపీటీ పంపండి, మీరు పీపీటీ పంపండి అంటే వాళ్ళు పంపకపోవచ్చు, వాళ్ళ టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్ దిస్ కేస్ ఇస్ వెరీ ఈజీ వే. అట్ ద సేమ్ టైం ఒకవేళ మనం ఇతరుల పీపీటీ తీసుకున్నాం అనుకోండి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ దే హ్యావ్ గివెన్, అది మాత్రమే చెప్తాం. మళ్ళీ అలా కాకుండా మనకు ఒక డిఫరెంట్ కంటెంట్ మనం ప్రిపేర్ కావాలనుకుంటే చూద్దాం. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే రైట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఓకే, ఫర్ ఎంప్లాయీస్. ఓకే సార్, నాకు దీనిపైన పీపీటీ కావాలి. సో ఇప్పుడు ఇక్కడ జనరేట్ అవుట్లైన్ చెప్పేశాను సార్. జస్ట్ AI టూల్ కదా, సెర్చ్ చేసుకుంటుంది. నేను ఏమి చేయట్లేదు, జస్ట్ ఇక్కడ ఇచ్చేసాను. సో ఇక్కడ కొన్ని చెప్పేస్తుంది, అది అంటే కొన్ని హెడ్డింగ్స్ తీసుకుంది. ఓకే, ఇంకా మనం ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, సరిపోతాయి. ఎక్కడ అవుతుందో కొన్ని చెప్పగలిగింది. ఓకే రైట్. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేటువంటి దీన్ని మనం ఏం చేద్దామంటే రైట్ మీరు తయారు చేయండి అని చెప్పేసి మనం దీంతో చెప్పేసేద్దాం. ఓకే రైట్. ఐ థింక్ ఇది ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా తయారు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే దానిపైన కొన్ని మనకు చూపించింది. ఇక్కడ మనం ఒకసారి చూసుకోవచ్చు ఏమేమి చూపిస్తుంది. ఓకేనా? సో స్ట్రాటజీస్ ఫర్ దట్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ ఉండాలి, ప్రియారిటైజర్ సెల్ఫ్ కేర్ వెల్నెస్ అనేది ఉండాలి. ఇలా కొన్ని వాళ్ళకి చెప్పుకుంటూ వస్తుంది. ఇవన్నీ మనకి కనిపించేటువంటి సార్. ఓకే రైట్. దీని నుండి ఇప్పుడు మనము డైరెక్ట్ గా ఏం చేద్దాం, జనరేట్ చేయమని చెప్పి అడుగుదాం. ఓకే, ఒకవేళ మనం ఇమేజ్ చేస్తాం అంటే విత్ ఇమేజ్ చేస్తాం, లేదు అనుకుంటే మనకు డైరెక్ట్ గా ఏ రకంగా అంటే ఆ రకంగా ఇక్కడ జనరేట్ చేయడానికి ఒక స్కోప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను కంటిన్యూ అని చెప్పేస్తాను. ఓకే, సో కంటిన్యూ అని చెప్పగానే జనరేట్ చేస్తుంది. ఇటువైపు మనం చూస్తే సార్ కొన్ని మోడల్స్ అయితే ఇచ్చింది, పీపీటీ మోడల్. ఇందులో ఐ వాంట్ సెలెక్ట్ ఏ బ్యూటిఫుల్ మోడల్, ఏదో ఒకటి. సరే ఇప్పుడు నాకు ఇది నచ్చింది అనుకుందాం, సరే ఈ కలర్ లో నచ్చింది, నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే జనరేట్. కన్ఫ్యూజ్ కావద్దు అసలే, సింపుల్, చాలా ఈజీ. ఒకవేళ చూసుకుంటూ పోతే ఊరికైనా అర్థమవుతుంది సార్. ఇట్స్ నాట్ సో డిఫికల్ట్ ఎట్ ఆల్. బ్రహ్మ విద్య అసలే కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకొని ఈ టైంలో అది చేయాల్సినటువంటి వర్క్ చేసి మనకి రెడీమేడ్గా పీపీటీ మన ముందే ప్రింట్ చేసేస్తుంది.
అందులో మనకు అలా తయారైన పీపీటీలో పిక్చర్స్ యాడ్ చేసుకోవచ్చు మనం అడిషనల్గా. వీలైతే దాన్ని మనకు పీపీటీ టైప్ చేస్తుంది చూడండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకేనా, ఇది 2వ స్లైడ్, 3వ స్లైడ్, అదే టైప్ చేసుకుంటూ పోతుంది. అంటే ఆల్రెడీ దానికి కొంచెం ప్రాంప్టింగ్ వాళ్ళు ఇచ్చి పెట్టేశారు ఈ దీన్ని తయారు చేసిన కంపెనీ వాళ్ళు. సో ఎవ్రీథింగ్ టైప్ చేసుకుంటా పోతుంది, ఎంత వీలైతే అంత. మళ్ళీ ఇందులో ఒక గొప్పతనం ఏంటంటే మనం దీన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకు అవసరం ఉండేటువంటి ఫ్లెక్సిబుల్ గా మనం దీన్ని మార్చుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ మనం దీన్ని సేవ్ చేసుకొని ఒకవేళ ఆన్లైన్లో మనం ఎక్కడన్నా టీచింగ్ చెప్పాలనుకున్నప్పుడు ఇదే వెబ్సైట్లోకి వచ్చి మనం సేవ్ చేసుకున్న దాన్ని పెట్టుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకోవచ్చు. సరే, ఇక్కడ చూసేయండి, ఇగో స్లైడ్ 1లోనే డైరెక్ట్ ఇచ్చేసింది అండి, బై వర్షిత్ రాజ్ బోన్లా అని. అంటే నేను ఒక వేరే మెయిల్ ఐడి క్రియేట్ చేశాను, దాని ద్వారా అంటే నా పేరు వచ్చేస్తుంది అనుకోండి. ఇక్కడ చూడండి, స్లైడ్ 2, స్లైడ్ 3, 4, 5. సో ఇటువైపు మనకు కొంచెం స్పేస్ ఉంది సార్, ఇక్కడ మనం ఏమైనా పిక్చర్ వేసుకోవచ్చు మనకు అవసరం ఉన్న వరకు. ఎంత బాగుంది చెప్పండి, ఎంత ఈజీగా ఉంది, చాలా కంటెంట్ ఉంది ఇందులో. సో సెల్ఫ్ కేర్ అనేది మనం ఎలా చేసుకోవాలి, సో దీన్ని మనం అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. అంటే కొంతవరకు మనకి హెల్ప్ అయితే చేస్తుంది. సో ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్స్ అండ్ దేర్ బెనిఫిట్స్ అనేది ఎట్లున్నదో ఇక్కడ చెప్పేస్తుంది. సో ఇలా ఏ పీపీటీ అంటే ఆ పీపీటీ మనకు తయారు చేస్తుంది. దీన్ని మనం ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసుకోవచ్చు, ప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకేనా సార్, వీళ్ళని బట్టి మనం దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, చేసుకొని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ దట్ బెస్ట్ AI tool for that to create different types of PPTs. ఒక పీపీటీ కాదు సార్, దీంట్లో ఇమేజ్ కూడా క్రియేట్ చేయొచ్చు, టెక్స్ట్ని కూడా మనకు అనుకున్నట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. గమ్మ ఒకదాన్ని 3 రకాల మనం వాడుకోవచ్చు. సో ఇది మామూలుగా మనకి ఇప్పుడు స్లైడ్ షేర్ అనేది ఒకటి ఉన్నది, కానీ స్లైడ్ షేర్కి దీనికి ఒక తేడా ఏంటంటే స్లైడ్ షేర్ అనేది రెడీమేడ్గా వాళ్ళు చూపించింది మాత్రమే మనం వాడాలి. ఇందులో వీళ్ళు ఇచ్చారు, దీన్ని మనకు నచ్చలేదు, రైట్, ఏం చేస్తాం, మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఏం ఎడిటింగ్ చేసుకుంటాం వచ్చేస్తాం. సో మనకు అవసరం లేని విషయాన్ని ఇక్కడ మనం టైప్ చేసుకొని దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. అంటే ఎడిట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ స్కోప్ అయితే ఉన్నది. అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు, ఉన్నదాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది నచ్చని టాపిక్ అతనే తీసేస్తున్నాను, రైట్, లేదు నాకు నచ్చినటువంటి కొత్తనే టైప్ చేసుకుంటాను, అలా చేసుకోవచ్చు. ఇట్ విల్ బి వెరీ బెటర్ ఫర్ అస్. ఓకేనా, సో ఇటు తీసేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఒక పిక్చర్ నేను యాడ్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి యాడ్ పిక్చర్ కనబడుతుంది సార్, దీంట్లోకి వచ్చి మనం పిక్చర్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఏదంటే అది మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు, ఎలా అంటే అలా తయారు చేసుకోవచ్చు, ఏరియా మనకి ఎలా అంటే అలా వచ్చేస్తుంది. సో ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో ఇదొకటి మీకు డైరెక్ట్గా చెప్పగలిగాను. ఓకేనా గమ్మ సార్, మీరు ఇంకా దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే చాలా నుండి దీన్ని అయితే వాడుతున్నాను. క్యాన్వాలో కూడా ఇలా రెడీమేడ్గా తయారు చేస్తుంది, క్యాన్వా కూడా సపరేట్గా ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ చెప్పగలుగుతాను సార్. ఓకే, మీరు దేనిపైన టైప్ చేయండి, దానిపైన పీపీటీ తయారు చేసి ఇస్తుంది. మీరు ఒక టీచర్గా ఉన్నారు అనుకోండి, మీరు ఒక ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్పాలనుకోండి, అందులో థర్మోడైనమిక్స్ టాపిక్స్ మీరు చెప్పాలనుకోండి, ఇక్కడికి రండి, ఇదేం చెప్పినట్టుగా. సో ఐ నీడ్ ఏ పీపీటీ ఆన్ ఫిజిక్స్ క్లాస్ ఫర్ 9th స్టూడెంట్స్ ఆన్ దట్ 9th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఫర్ CBSE అంత థర్మోడైనమిక్స్ అని టైప్ చేయండి, అది మీకు లెక్కలని చూపిస్తుంటారు. ఎంత యూస్ఫుల్గా ఉంటుందంటే ఈరోజు డిజిటల్గా ఉంది, చాలా మంది సార్లు, కొంతమంది టీచర్స్, అనుభవం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, లేని వాళ్ళు ప్రభుత్వం తిట్టుకుంటా ఇది మాకు అవుతుంది అంటున్నారు. అవుతుందండి, కష్టపడితే ఏదన్నా అవుతుంది. ఇలాంటిది మీరు చూసుకోండి. మొన్న ఈ మధ్య మీకు ఉన్నది ట్రైనింగ్ కూడా ఇచ్చారు, కొంతమంది టీచర్స్ కూడా ఉన్నారని చెప్పారు. సో అందులో కూడా CPD అనే ఒక ట్రైనింగ్ మీకు జరిగింది, అందులో ఇలాంటి టూల్స్ ఎవరైనా చెప్తే ఎప్పుడు నుంచి మీరు దాన్ని వాడుకోండి. సో ఇది ఒకటి సార్. ఇక రెండోది మనందరికీ తెలిసిందే, అద్భుతంగా పనిచేసేటువంటి చాట్ GPT. ప్రజెంట్ అయితే నేను 4.0 వర్షన్ వాడుతున్నాను. సో 3.5 వర్షన్ కూడా ఉంది, 4.5 కూడా ఉంది మనం డబ్బులు కడితే. సార్ చాట్ GPT అంటే ఏంటిది అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను మీకు డెప్త్ ఎక్స్ప్లెనేషన్ పోను సార్, ఎందుకంటే మనకు వాటి కావాలి కాబట్టి. చాట్ GPT అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్లో ఒక ఇన్ఫర్మేషన్ కొరకు మనం టైప్ చేస్తే గూగుల్ వెబ్సైట్ ఏం చేస్తుంది, కొన్ని వెబ్సైట్లు అంటే గూగుల్ మనకి ఏం చేస్తే కొన్ని వెబ్సైట్లు మాత్రమే చూపిస్తుంది. అప్పుడు మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ మనం ఇంకా డిఫరెంట్ వెతకాలి. ఇప్పుడు సపోజ్ మనము ఏమనుకుంటామంటే ఐడియల్ పేరెంటింగ్ అనేది నేను టీచింగ్ ఎలా చేయాలని గూగుల్లో అడిగాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఐడియల్ పేరెంట్ గురించి ఎవరైతే ఇన్ఫర్మేషన్ రాసి పెట్టారో గూగుల్లో అలా వెబ్సైట్ చూపిస్తుంది. అంటే గూగుల్ యొక్క పని అంతా వెబ్సైట్ చూపించడం వరకే ఉంటుంది. దీనివల్ల 1, 2, 3, 4 కిందికి వచ్చి వెతకడం, తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళడం, ఫేస్బుక్లోకి, ఇదంతా ఎందుకని చాట్ జీపీటీలో ఏంటంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అప్పటికప్పుడే తయారు చేసి ఇచ్చేస్తుంది. ఓకేనా, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను.
సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక టీచర్లే ఉన్నారు అనుకోండి, నేను వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నా ఈ ఒక టాపిక్. సో మీకు ఏం కావాలి ఇప్పుడు టీచర్ల కంటే ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కావాలి, ఓకేనా. సో చాట్ జీపీటీకి మీరు రండి, వచ్చిన తర్వాత దీన్ని సేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మీ మెయిల్ ఐడితో అటాచ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో గూగుల్లో పైకి సెర్చ్ ఉన్నట్టుగా చాట్ జీపీలో కిందికి సెర్చ్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఓకేనా. ఇది మీకు మొబైల్లో కూడా యాప్ వస్తుంది కావాలంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను ఆన్లైన్లో చాలా మందికి. అంటే నేను ఇంగ్లీష్లో లెక్చరర్ని. స్టేట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, పోలీస్ వీళ్ళందరికీ కూడా నేను కోచింగ్ ఇస్తుంటాను. సో నాకు ఇంగ్లీష్ గ్రామర్తో పాటు లాంగ్వేజ్ మీద కూడా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తుంటాను. వాళ్ళు చాలా మందికి నేను ఇప్పుడు మా ట్రైనర్ నాకు ట్రైనింగ్ వచ్చి వాళ్ళకి ఈవినింగ్ బ్యాచ్ వచ్చే వాళ్ళకి నేను చాట్ జీపీటీని చాలా వాళ్ళకి యూజ్ చేసుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. అది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎంత సార్ చాలా తొందరగా వస్తుంది సార్ మాకు. సో ఇందులో నేను చూస్తాను చూడండి. ఇప్పుడు ఒక టీచర్ అనుకోండి, సపోజ్ ఫస్ట్ టీచర్ల గురించి చెప్పి మీతో చెప్తాను, ఓకేనా. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి సార్, ఓకేనా. మల్టిపుల్ చాయిస్, ఓకేనా. క్వశ్చన్స్ దేనిపైన కావాలి అంటే సపోజ్ వాళ్ళకి ఫిజిక్స్లో అనుకోండి, ఓకేనా. అందులో దేనిపైన అంటే ఎలాస్టిసిటీ పైన కావాలి, ఓకే. ఎన్ని కావాలి? ఒక 5 క్వశ్చన్స్ కావాలి. 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇది ప్రాంప్టింగ్ కరెక్ట్ ఉండాలి సార్, విత్ కీ, ఓకేనా. ఆన్ ఫిజిక్స్ ఎలాస్టిసిటీ అనే టాపిక్ పైన కావాలి. జస్ట్ ఎంటర్ కొడితే ఏర్పడుతుంది. మన కళ్ళ ముందు ఫట్ట తయారు చేస్తూనే ఉంటుంది. మీరు చూడండి, అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 1 ఇచ్చాడు, ఆన్సర్ సి కూడా ఇచ్చేసాడు. వాళ్ళు టైప్ చేసుకుంటూనే పోతారు. మనం ఏం లేదు, జస్ట్ ఇలా చేతులు కట్టుకొని కూర్చోండి. ఎంత పెద్దది మనం తయారు చేసి అంత పెద్దది తయారు చేసి ఇచ్చేస్తారు. ఎంత ఈజీగా ఉందో చూడండి ఇక్కడ, రైట్. వీ కెన్ సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి అలాంటి ప్రాంప్టింగ్ ఇచ్చింది. 5 క్వశ్చన్ తయారు చేసి పెట్టేసింది, ఆన్సర్ కూడా పెట్టింది. విచ్ మెటీరియల్ టిపికల్లీ హ్యాస్ దట్ హైయెస్ట్ ఎలాస్టిసిటీ? ఈ కింది వల్ల హైయెస్ట్ ఎలాస్టిసిటీ ఉండేటువంటి మెటల్ ఏది? రబ్బర్, గ్లాస్, స్టీల్, ప్లాస్టిక్. దెన్ ఆన్సర్ ఏ, రబ్బర్ ఇస్ కరెక్ట్ ఇచ్చేసారు. ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకొని మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ వరకు నేర్చుకోవచ్చు. ఇట్లా సరే, ఇది టీచర్లకు సంబంధించింది కదా సార్, మన మాకేమన్నా ఉందా అంటే రైట్. ఇప్పుడు బిజినెస్ లో ఉన్న వాళ్ళు, ఓకేనా సార్, మీరు దేని గురించి ఒక మాట మాట్లాడుతున్నారు అంటే సరే ప్రొడక్ట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా. ఒక కస్టమర్ కి ఒక ప్రొడక్ట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి కొన్ని మీకు తెలియాలి. కాబట్టి ఇది ఇప్పుడు మనకు వాట్సాప్ లో కూడా ఉంది సార్. ఇప్పుడు నేను చెప్పేది ఇది మీకు వాట్సాప్ లో కూడా ఉంది. వాట్సాప్ లో కూడా మీకు చెప్తాను, అదన్నీ మీకు తెలుసు నచ్చు ఇప్పటికి. నెక్స్ట్, హౌ టు ఎక్స్ప్లెయిన్, ఓకేనా, ప్రొడక్ట్ టు ద కస్టమర్స్ అనుకోండి, ఓకేనా. సో కస్టమర్స్ కి మనం ఏ విధంగా ఆ ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అక్కడ అదే చెప్తా ఉంటుంది. ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ ప్రోడక్ట్ ని బాగా అర్థం చేసుకోండి. నో యువర్ ఆడియన్స్, మీరు ఎలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నారో ముందు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళ యొక్క తెలివితేటల్ని గుర్తుపట్టండి. స్టార్ట్ విత్ ఏ హుక్ పాయింట్ తోనే స్టార్ట్ చేయండి, ఓకేనా. హుక్ పాయింట్ అంటే ఇప్పుడు మేము యూట్యూబ్ లో రికార్డ్ చేస్తాం చూడండి. నేను ఇప్పుడు ఒక వీడియో ఈరోజు రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి, ఏమనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎగ్జామ్ రాస్తున్న డిఎస్సిలో మంచి మార్కులు పొందాలనుకుంటున్నారా? డిఎస్సిలో మీకు ఏ మార్కులు అయితే కట్ ఆఫ్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? మీకు ఉద్యోగం కష్టంగా రావాలని అనుకుంటున్నారా? అయితే నేను పెట్టే వీడియో చూడండి, ఒక హుక్ పాయింట్ పెట్టిన ఖచ్చితంగా అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు ఈజీగా చూస్తారు. అట్లా అనమాట. ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ దట్ బెనిఫిట్స్, మీ యొక్క ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఎంత ఈజీగా ఉందండి. మీరు ఎంతంత మ్యాటర్ ఇస్తూ ఉంటుంది. దీన్ని మీరు చక్కగా కాపీ పేస్ట్ చేసుకొని దీన్ని మీరు పీపీటీ రూపంలో ఎట్లా వాడుకోవాలి. అయితే చాట్ జీపీటీ అనేది మనకి టెక్స్ట్ రూపంలోనే ఇస్తుందండి, ఇమేజ్ రూపంలో దాంట్లో అయితే అప్డేట్ వర్షన్ లో ఉంటుంది. సో ఇప్పటికైతే ఇది లేదు, ఇది చాట్ జీపీటీ అనమాట, ఓకేనా. ఇట్స్ అన్ అనదర్ టూల్, ఈ మధ్య ఎక్కువగా పాపులర్ అవుతున్న టూల్. ఇక మీ అందరికి చాలా నచ్చి అరే ఎంత బాగుంది అని ఈజీగా మీకు నేర్చుకోగలిగే అనదర్ టూల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు దట్ హియర్. సో విస్ మీ అనేటువంటి టూల్ సార్. సో ఒకసారి మనం దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ విస్మి అనేటువంటిది మీరు ఏం చేయండి అంటే ఆన్లైన్లో గూగుల్ visme.com ఓపెన్ చేయండి. visme.com ఏదిచ్చినా సరే అందులో మీరు ఓపెన్ చేసి తర్వాత రిజిస్ట్రేషన్ అడుగుతుంది. నేను చెప్పా మీకు ఒక మెయిల్ ఐడి దీనికి సపరేట్గా పెట్టుకోండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఒక పోస్టర్ కావాలి సార్, ఓకేనా. ఆ పోస్టర్ ఎలా ఉండాలి, ఇదో మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. జస్ట్ యూ కెన్
టైప్ విచ్ టైప్ ఆఫ్ పోస్టర్ డూ యూ వాంట్. అసలు మీకు ఎలాంటి పోస్టర్ కావాలి, బిజినెస్ కావాలా, సపోజ్ బిజినెస్ ఎలాంటి పోస్టర్ కావాలి దానికి చెప్పండి, అదే తయారు చేసి ఇస్తుంది. ఓకేనా. సపోజ్ సేల్స్, ఇన్సూరెన్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని తెలిసింది నాకు కాబట్టి సపోజ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్. ఓకే సార్, నేను చెప్పినానా రైట్. ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ప్లే బుక్ సార్, ఏదో ఒకటి మనకు అక్కడ రకరకాల చెప్తుంది దాని ప్రాంతంలో. సో ఇక్కడ ఏంటంటే పోస్టర్ ఎట్లా ఉండాలి అంటే 4:3లో ఉండాలి రేషియో. పోస్టర్ 4:3 రేషియో అంటే మనకు కొన్ని ప్రాంప్టింగ్ కంపల్సరీ తెలిసి ఉండాలి సార్. అంటే ఇక్కడ యూట్యూబ్కి వాడే రేషియో వేరుగా ఉంటుంది, ఒక్కొక్క దానికి వాడే రేషియో వేరుగా ఉంటుంది. ఇట్లా అనమాట. ఒకవేళ రేషియో మనకు వద్దు అనుకుంటే డైరెక్ట్గా కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇవంతా ఎందుకులే, డైరెక్ట్గా మనకు కావాలనుకుంటే సో మనం టైప్ చేసేసి పోస్టర్. సో ఇన్సూరెన్స్ మార్కెటింగ్ మనకు పోస్టర్ కావాలి. ఓకేనా. సో రైట్, సర్చింగ్ కొట్టేసేయండి. ఇప్పుడు అవైలబుల్లో ఇక్కడ రెడీమేడ్గా చూపిస్తుంది చూడండి మనకి. ఎంత బాగుంటే దాన్ని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రివ్యూ చూస్తారా, ఎడిటింగ్ చేసుకుంటారా. మన ఫోటోని కూడా అదే తీసుకొని అక్కడ ఫోటో డిజైన్ చేసుకొని పెట్టుకుంటాం. సింపుల్గా మనకు అవసరం ఉన్న దాన్ని తీసుకొని అవసరం ఏదైనా మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటివి ఇవన్నీ కూడాను డబ్బులతో ముడిపోయిన అంశాలు. అంటే వాళ్ళు ప్రతిదీ మనకు ఫ్రీగా ఇవ్వరు, ఏదో ఒక ట్రైన్ ఫ్రీగా ఇస్తారు, మంచిది మాత్రం డబ్బులు అడుగుతారు. అంటే మనకున్న దాంట్లో ఉన్నంత అయితే మనం తీసుకోవచ్చు. మీకు ఏం కనబడుతుంది, ప్రజెంటేషన్స్ కావాలా, డాక్యుమెంట్స్ కావాలా, వైట్ బోర్డ్స్ కావాలా, చార్ట్సా, ఏది మీకు అవసరం వస్తే సోషల్ మీడియా రైట్, సోషల్ మీడియానే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు ఎలాంటి కావాలో, ఇన్స్టాగ్రామ్లో వాడేటువంటి కావాలా రైట్, అప్పుడు ఇన్స్టాగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్కి నేను తీసుకుంటున్నాను. ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మీ యొక్క బిజినెస్ ప్రొఫైల్, మీ యొక్క పిక్చర్ ఎలా ఉండాలో జస్ట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ప్రాంప్టింగ్, అదే మనకి తయారు చేసి ఇచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను సార్, మేమందరం ఇదే వాడుతున్నాం. ఇది నేర్చుకున్న తర్వాత నాకు చాలా టైం బాగా తగ్గింది. సో వృత్తిరీత్యా నేను లెక్చరర్ అండి, గవర్నమెంట్ కాలేజ్లో లెక్చరర్గా ఉంటూ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి నాకు చాలా టైం ఎక్కువ అవుతుంది. సో కాలేజీలో మేము పొద్దుంతా ఫోన్ మాట్లాడే పట్టే అంత టైం తక్కువగా ఉంటుంది, అసలు ఉండదు. కాబట్టి మన ఒకవైపు ఆన్లైన్ క్లాసెస్, ఒకవైపు ఇటు గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్, స్పోకెన్ ఇవన్నీ మేము ఎట్లా చేయగలుగుతుంటే బికాస్ ఆఫ్ దిస్ AI టూల్స్. మనం ఏం చేయాలో చెప్పుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ దట్. ఇలా మనకి ఇష్టం ఉన్నటువంటి ఒక పోస్టర్ని మనం డిజైన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది కదా. సరే విస్బి, ఇక్కడ మీకు కావాల్సిన దాన్ని మీ టైప్ చేయండి, మీకు ఇక్కడ వచ్చేస్తుంది. మొన్న మధ్య నా మిత్రుడు, నా ఫ్రెండ్ ఒక అతను జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ పిల్లలకి ఒక మెటీరియల్ రాశాడు. కవర్ పేజీ కావాలనుకున్నప్పుడు నేను ఇదే టూల్ చెప్పిన ఆయనకి. చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఫోటోషాప్లో అక్కడ ఇక్కడ వెతకకుండా ఏ గర్ల్ షీ షుడ్ హ్యావ్ ఏ వైట్ వింగ్స్ అండ్ షీ షుడ్ బి స్టాండింగ్ పొజిషన్ ఓవేషన్ నియర్ ఏ రివర్ అండ్ షీ మస్ట్ హ్యావ్ టు సీ హర్ ఫేస్ విత్ దట్ బ్లూ స్కై అండ్ దెర్ మస్ట్ బి సమ్ బర్డ్స్ అని ఇట్లా ప్రాంప్టింగ్ ఇచ్చాడు. అప్పుడు అదే పిక్చర్ యాస్గా తయారు చేసేది పంపించిన తర్వాత దాన్ని తీసుకొని కవర్ పేజీగా పెట్టుకున్నాం. సింపుల్, ఇంకా ఎక్కడికి పోయి చేయాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతంగా ఉంది, నాకు చూస్తే భలే అనిపించింది. ఇది పని చేస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ వీ కెన్ కమ్ టు దట్ బిజినెస్ లోగోస్. లేదా మనం ఏదైనా ఒక దాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు మన ఒక సెల్ఫ్ బ్రాండింగ్ ఒక లోగో అయితే మనకు ఉండాలి, ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది. రాజమౌళి లోగో ఇలా ఉంటుంది కదా, గ్యారెంటీడ్ లాగా, అలా కూడా మనం లోగో తయారు చేసుకోవచ్చు. సో ఇట్ ఇస్ అనదర్ what is that AI tool for that logos. ఓకేనా సార్. సో దీనికి లోగో మేకర్ లేదా logo.com లేదా లోగో AI టూల్స్, logomaker.ai టూల్స్ అని మీరు టైప్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కావాల్సినటువంటి లోగోని మీరు ఇక్కడ తయారు చేసుకోవచ్చు. ఓకేనా. సపోజ్ ఇప్పుడు నాకు ఒక లోగో కావాలి అంటే మీరు ఎంట్రీ అయిన తర్వాత అంటే సైనింగ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు నాకు ఒక లోగో కావాలి. ఎలాంటి లోగో కావాలంటే సపోజ్ నాది మోడల్ MODEL మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. నాకు దీనికి ఒక లోగో కావాలి. ఓకే, ఈ లోగోని తయారు చేసి దీన్ని అడుగుదాం, ఎట్లా ఇస్తుందో చూద్దాం. ఓకే, దెన్ లోగో తయారు చేస్తుంటుంది. జస్ట్ మన చేతిలో పెట్టుకొని తీసుకుంటే దెన్ కెన్ క్రియేట్ దట్ బ్యూటిఫుల్ లోగోస్. అందులో మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు, ఫోటో యాడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ లోగోస్ అదే తయారు చేసి ఇస్తుందండి. చాలా వరకు ఇప్పుడు ఎక్కువ మంది చాలా వాడుతున్నారు కూడా. అంటే మనకి ఒక బ్రాండింగ్ ఉండి చెప్పుకోవడానికి ఊకే మన ఫోటోల పైన ఇట్లా పైన ఒకటి లోగో పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ బెటర్ ఫర్ అస్. ఇప్పుడు ఇంపాక్ట్ మనం ఎంత ఈజీగా గుర్తుపడుతున్నాం అట్లా అన్నమాట. సో కొంచెం టైం తీసుకుంటుంది సార్. నాకు నెట్ దీనికి
ఈ సైట్కి ఎట్ ద సేమ్ టైం గూగుల్కి రావడం వల్ల కొంచెం అట్లా ఇస్తుంది. బట్ ఇట్ వర్క్స్ ఎలాట్ సార్, చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, మళ్ళీ అదే టైప్ చేస్తాను, మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. సో విచ్ టైప్ ఆఫ్ లోగోస్ డస్ ఇట్ క్రియేట్ ఫర్ అస్? ఓకే, ఇక్కడ కొన్ని పేర్లు చూపించి తొందరగా కాకుండా కొంచెం లేట్గా, ఎందుకంటే మనిషి క్రియేట్ చేసిన ప్రపంచమే కాబట్టి ఇట్ టేక్స్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ద టైం. ఓకే, సో లోగో క్రియేషన్కి వెళ్తుంది. ఒకసారి మీకు చూస్తే ఇట్లా మీరు విజిటింగ్ కార్డు కూడా తయారు చేసుకోవచ్చు సార్ దీంట్లోనే. ఓకేనా, చాలా బాగుంటుంది. అంటే మీ ఓన్గా విజిటింగ్ కార్డు డిజైనింగ్ ఎలా ఉండాలో మీ పేర్లు మీరు ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. విజిటింగ్ కార్డు మోడల్ అంటే చూపిస్తుంది, అందులో మీ పేర్లు మీరు టైప్ చేస్తే ఎవ్రీథింగ్ మీ ఫోటోతో సహా అదే చూపిస్తుంటుంది. సో మోర్ యూస్ఫుల్ అండ్ ఇట్ గూస్ ఇస్తుంది. చూడండి ఇక్కడ మనం చూడొచ్చు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఒకటి చూపించింది. ఇంకా ఇక ఇలా ఖాళీగా లేకుండా ఎన్నంటే అనేది చూపిస్తూ ఉంటుంది. అందులో ద బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇలకంలో బాగుంటుందా, నేను ఇంకా డైరెక్ట్ ఇచ్చాను, కానీ నాకు ఎలా కావాలి అంటే రౌండ్ షేప్ లో కావాలి. ప్రాంప్టింగ్ ఎంత కరెక్ట్ గా ఇంగ్లీష్ లో మనం టైప్ చేయగలిగితే అలా ఇస్తుంది. రౌండ్ షేప్ లో ఉండాలి, మధ్యలో ఒక ఇమేజ్ రావాలి, చుట్టూ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఆ వైట్ కలర్ పైన ఏంటిది బ్లాక్ కలర్ అక్షరాలు ఉండాలి, ఒక సర్కిల్ ఉండాలి. ఇలా మనం ఎలా చెప్తే అలా మనకు లోగో తయారు చేసి ఇస్తుంది. సో ఇట్ విల్ బి వెరీ అండ్ మోర్ యూస్ఫుల్ టూల్ ఫర్ అస్. సో దీంట్లో మీరు విజిటింగ్ కార్డ్స్ కానీ చిన్న పోస్టర్స్ కానీ ఇవన్నీ మీరు తయారు చేసుకోవచ్చు. మీరు మీ బిజినెస్ లో భాగంగా ఎక్కడన్నా మీరు బూట్ క్యాంప్స్ లాంటివి ఏమైనా తయారు చేస్తున్నప్పుడు అలాంటప్పుడు ఫ్లెక్సీ డిజైన్ కూడా ఇక్కడ మీరు బాగా చేసుకోవచ్చు. సో దానికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ విస్మి కూడా చాలా యూజ్ అవుతుంది సార్. విస్మి అండ్ లోగో రెండు కూడా యూజ్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ తీసుకోండి సార్. తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సిస్టమ్. ఓకే, ఇది చాలా అన్నిటికంటే యూస్ఫుల్ సార్, ఆన్సర్ ద పబ్లిక్. సో ఇది ఒక వెబ్సైట్ సార్. ఇది యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎవరికన్నా మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే, లేదా మీకు ఇన్స్టాగ్రామ్లో మీరు పాపులర్ అవ్వాలనుకున్నా, సోషల్ మీడియాలో పాపులర్ అవ్వే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది, ఆన్సర్ ద పబ్లిక్ అని. సో ఆన్సర్ ద పబ్లిక్ అనేటువంటి ఈ వెబ్సైట్ మీరు లాగిన్ అయిన తర్వాత జస్ట్ మీ లాగిన్ ఈ మెయిల్ ఐడి అవన్నీ ఇచ్చుకున్న తర్వాత మీకు దేనిపైన కావాలి అంటే మీకు ఇది తెలియాలంటే కొంచెం యూట్యూబ్ పైన అవగాహన ఉండాలి. సపోజ్ వెన్ వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ ఏ వీడియో ఇన్ ద యూట్యూబ్, వాట్ విల్ హ్యాపెన్ ఇస్ దట్ వీ హ్యావ్ టు గివ్ ఏ టైటిల్ ఇవ్వాలి, టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ తర్వాత కిందికి వచ్చేసి మళ్ళీ దానికి ట్యాగ్స్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మీరు చాలా మంది అంటారు ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత మీరు కూడా యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు, నాకు తెలుసు సార్, నేను చేస్తున్న వీడియో ఎందుకు పైలో కనబడతలేదు, అసలు వెతికితే ఎందుకు కనబడతలేదు, ఎందుకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తలేరు, మీకు 100,000 డౌట్స్ ఉంటాయి. ఎస్, నేను కూడా ఒక 7-8 ఏళ్ళ కింద నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అవన్నీ డౌట్స్ ఉన్నాయి. కానీ ఈరోజు కనీసం ఉన్న టైంలో 1,50,000 మంది సబ్స్క్రైబర్లు నేను తీసుకోగలిగాను, రోజు 20,000 మందితో వీడియోలు చూడగలుగుతున్నాను. అంటే కారణం ఏంటంటే ఇలాంటి టూల్స్ అనమాట. అంటే టైటిల్ అనేది మన యూట్యూబ్కి వీడియోకి అప్లోడ్ చేసడానికి కరెక్ట్గా ఉండాలి, ఆ టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఉండాలి, డిస్క్రిప్షన్ 5,000 అక్షరాల్లో మనం రాయాల్సి ఉంటుంది, దాని తర్వాత ట్యాగ్స్ ఉంటాయి, ఇవన్నీ దాని పొట్టలో ఉంటాయి. ఆ పొట్టలో ఉండి మనం కరెక్ట్గా చేస్తే దాన్ని బట్టే మనకి SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. గూగుల్కి అర్థమయ్యే భాష ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్. మనం వెతుకుతున్నటువంటిది మనం కనబడాలి అంటే, ఇప్పుడు మీరు గోల్ సెట్టింగ్ అనేటువంటి వీడియో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇప్పుడు నేను గోల్ సెట్టింగ్ అనే వీడియో నేను చూస్తే మీ వీడియో నాకు ప్లే కాదు, ఎందుకంటే మీలాగా అదే గోల్ సెట్టింగ్ అనే దానిపైన యూట్యూబ్లో లక్షల మంది వీడియోలు అప్లోడ్ చేశారు. ఆ లక్షల మందిలో మీది ఎన్నో 3 లక్షల 4 లక్షల చివరిలో ఉంటుంది. మీదే టాప్లో రావాలి అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. సో దానికోసం ఈ టూల్ని మేము ఎక్కువగా వాడుతుంటాం. అంటే ఇప్పుడు నేను ఏంటంటే సపోజ్ ఇప్పుడు హౌ టు ప్రిపేర్ ఫర్ JEE అని అనుకున్నాం సార్. నేను హౌ టు ప్రిపేర్ ఫర్ JEE అంటే ఈ JEE అనే ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటిది నేను ఇక్కడ ఒక వీడియో నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనుకోండి, రికార్డ్ చేసి ఆయన చేసుకున్నాను. ఇప్పుడు నాకు దీనికి ఎలాంటి టైటిల్ ఎలా పెడితే బాగుంటుంది, డిస్క్రిప్షన్ ఎలా పెడితే బాగుంటుంది అన్నప్పుడు ఎవ్రీథింగ్ అది చూపిస్తుంది కింద. అంతే, స్టార్ట్ అయిపోయింది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సో హౌ టు ప్రిపేర్ ఫర్ JEE అనేదానికి మెటీరియల్ ఎలా వాడాలి, హైలీగా అంటే నేను ఏది పెడితే ఎంత పర్ఫెక్ట్ వస్తుందో కూడా సర్కిల్ వేసి క్లియర్గా చూపిస్తుంది. ఇది యూట్యూబ్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది,
కొంచెం నాన్ యూట్యూబ్ ఉన్న వాళ్ళకి కొంచెం అర్థం కాదు, ఇది ఏందో అనిపిస్తుంది, ఎందుకంటే టెక్నికల్ కాదు ఇదంతా. సో దానికి ఎలా పెట్టాలి ఇక చూడండి, కంప్లీట్గా చూపిస్తుంది. మేము ఇవే టూల్స్ వాడుకొని వీటిని కాపీ పేస్ట్ చేసుకొని యూట్యూబ్లో మేము పెట్టుకుంటాం. లేకపోతే ఇవి టైప్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది, మరి ఇంతగానో టైప్ చేయాలంటే అంత టైం కష్టం. అందుకని ఇట్ విల్ వెరీ యూస్. సో సేవ్ తీసుకొని ఆ సేవ్తో మేము సింపుల్గా వెళ్ళిపోయి చేసుకోవచ్చు ఇలా వస్తాయి. సో మనం ఏ క్వశ్చన్కి ఎలా పెడితే బాగుంటుంది చెప్పడానికి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. తర్వాత వచ్చేసి Flare.com, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది సార్. అంటే ఈ Flare.com ఏం చేస్తుందంటే మీ యొక్క ప్రోడక్ట్ని, అంటే ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్లో మీరు ఉన్నారు సార్, ఆ యొక్క తోని మీరు ఒక చిన్న ఇమేజ్, ఒక ఫోటో తయారు చేస్తారు, ఒక పోస్టర్ తయారు చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ క్లారిటీతో కూడుకున్నటువంటి, అంటే ఆల్మోస్ట్ ఆల్ వీ కెన్ సీ దట్ 1080 మెగాపిక్సెల్ కానీ 1440 మెగాపిక్సెల్ కానీ 2100 ఆ 2140 వరకు, అంటే అల్ట్రా హెచ్డి కంటే కూడా క్లారిటీగా ఉండేటువంటి ఆ యొక్క వీడియోని, తర్వాత ఇమేజెస్ ఇందులో రెడీమేడ్గా ఉంటాయి. సో కొంచెం టైం తీసుకుంటుంది, సైట్ ఇది కొంచెం స్లో ఉంటుంది ఎప్పుడే. కానీ ఈ Flare.com నేను చెప్పింది మీకు ఇక్కడ కనబడకపోయినా మీరు ప్రయత్నం అయితే చేయొచ్చు, చాలా ఈజీ అండి. ఇక్కడ ఏం చేస్తుందంటే రెడీమేడ్గా మీకు కొన్ని పిక్చర్ చూపిస్తుంది. అంటే సపోజ్ మీకు ఏం కావాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు నేను అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ నా దగ్గర ఉందండి. ఇది ఆ యొక్క బాటిల్, ఇప్పుడు టీవీలో ఏంటిది, ఈ పత్తికి ఈ పురుగుల మందే వాడండి అని వీళ్ళు పదే పదే చెప్తారు కదా, అట్లాంటిది నేను ఒకటి అమ్ముతున్నాను అనుకోండి నా సేల్స్ అండ్ మార్కెటింగ్ లో, ఓకేనా. సో ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇందులో ఆ ప్రోడక్ట్ యొక్క పిక్చర్ ఉంటుంది, చాలా క్లారిటీ ఉంటుంది. జస్ట్ ఆ పిక్చర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి మన ఫోటో మనం పెట్టుకొని దానికి అనుగుణంగా ఆ పిక్చర్కి మనం ఏమేమి పెట్టాలో అదే చూపిస్తుంది. సో ఎంతంత బాగుంటుందండి, రియల్లీ ఇట్ ఇస్ సో నైస్ అండ్ సో గుడ్. సో నెట్ కొంచెం ప్రాబ్లం వస్తుంది, ఐ విల్ సీ అండ్ సర్చ్ ఫర్ ఇట్. సైట్ ప్రాబ్లం కూడా ఉన్నాయి సార్. ఓకే సార్. ఫ్లేర్ ఏఐ టూల్స్ మరొకసారి చూస్తున్నాను, వచ్చింది సార్, చాలా బాగుంటుంది అసలు ఇది మీకు. రైట్, ఓపెన్ అయింది సార్ ఫ్లేర్ ఏఐ. మనం చూసేటువంటి ఇక్కడ చూడండి సార్, డిజైన్ టూల్ ఫర్ ద ప్రొడక్ట్ ఫోటోషూట్స్. ఇంకా మీరు అత్యంత ఎక్కువగా, అంటే దయచేసి నేను ఏమంటున్నానంటే పాతకాలం పద్ధతుల్లో లాగా మనం ఇప్పుడు బిజినెస్ చేస్తుంటే రియల్ ఎస్టేట్లో కానీ, సేల్స్ అండ్ మార్కెటింగ్లో, ముఖ్యంగా ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో కానీ ఇంటికి పోయి మనం బతిలాడితే ఓకే. కానీ మాలాంటి వాళ్ళు ఉంటారు సార్, మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు మేము మీలాంటి వాళ్ళ కొరకు వెతుకుతున్నాము. అరే మాకు ఒక మంచి పాలసీ చెప్తారేమో, చెప్తే దానికి కట్టేసేసి ఇన్కమ్ ట్యాక్స్ లో ఎంతో కొంత ఏఐటీసీ కిందనో ఏఐటీడీ కిందనో బెనిఫిట్ మేము చూస్తున్నాం. కానీ మాకు మీరు ఎవరో తెలియదు, మీరు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నారు, కానీ ఇంపాక్ట్ లో ఉన్నప్పుడు మాకు నమ్మకస్తులు మీరు. మిమ్మల్ని నేను కన్సల్ట్ అవ్వాలి అని అంటే మీ స్టేటస్ నేను చూడగలిగితే, అరే మా పలాని సార్ రెగ్యులర్ గా స్టేటస్ పెడుతున్నాడు కాబట్టి ఇతను నాకు కరెక్ట్ గా సహాయం చేస్తాడు, ఎందుకంటే ఇంపాక్ట్ అంటేనే బ్రాండింగ్ లో ఒక నమ్మకం ఉన్నది వస్తుంది, నాకు నమ్మకం కలుగుతుంది. కాబట్టి మీరు తయారు చేసే ఆ ఫోటో మీకు 4 బిజినెస్ అవకాశాలను తీసుకొస్తుంది అన్న ఉద్దేశంతో నేను కూడా దాన్ని చెప్పగలుగుతున్నాను, ఓకేనా సార్. సో దీని ఒకసారి మనం ఈ లాగిన్ ఇవన్నీ నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి గెట్ స్టార్టెడ్ లోకి వెళ్దాం సార్. ఓకే, సో దీంట్లో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఆ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి పిక్చర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇందాకే జస్ట్ ప్రాక్టీస్ చేశాను, ఇక్కడ కనబడుతున్నాయి కదా సార్. సో బ్యూటీకి సంబంధించినటువంటిది ఒకటి ఉంది అనుకుందాం, ఇది ఒక క్రీమ్, నేను ఆన్లైన్లో ఎల్ఎంఎల్ మార్కెటింగ్లో నేను అమ్ముతాను అనుకుందాం. ఆ క్రీమ్కి సంబంధించి నేను తీసుకున్నాను, ఓకే. అయితే ఆ క్రీమ్కి సంబంధించిన ఫోటో అదే చూపిస్తుంది, ఇక్కడ మనం దాన్ని మనకు అనుగుణంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక బాటిల్ లా కనబడుతుంది కదా సార్, మన ఫోటో తీసుకొచ్చి జస్ట్ ఇట్లా డ్రాప్ చేసి ఇందులో పడేసినా కానీ అది వ్యూగా కనబడుతుంది. లేదంటే మనకు కావాల్సినటువంటి డ్రాగ్ అండ్ డ్రాప్ యువర్ ఫోన్, మనం ఏదనుకుంటే ఆ ఫోటో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఇది మొబైల్లో కూడా వస్తుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ ప్రోడక్ట్ అయితే ఉంది సార్, నేను తీసుకొచ్చేసి దీనిలో పడేస్తా, కొంచెం ఆర్టిఫిషియల్లో టైం తీసుకుంటుంది. ఇదే ప్రోడక్ట్తో నేను చేసే ప్రయత్నం అయితే చేస్తుంటాను. ఓకే, అక్కడ కనిపించే ఒక చిన్న ఏదో స్కిన్ లోషన్ లాగా ఉన్నది కదా, ఇది మన రెగ్యులర్ గా మనం వాడేటువంటి కంపెనీ కానీ, లేకపోతే మీరు ఒక ఇదేని కాదు సార్, మీరు ఏదైనా సరే ఎల్ఐసి అనుకోండి, ఎల్ఐసి సంబంధించిన ఇమేజెస్ చాలా ఉన్నాయి. ఒక చిన్న పాపని పట్టుకొని ఇట్లా గోల్డ్ కాయిన్స్ ఇట్లా ఇస్తున్నప్పుడు మీరు ఆ ఎల్ఐసి వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్పుడు మీరు మీకు సంబంధించిన ఒక అని ఏమంటారు ఆ సేల్స్ ని మీరు తయారు చేసుకోవచ్చు, ఆ ప్రోడక్ట్ ని తయారు చేసుకోవచ్చు. మీకు ఎట్లా కావాలి ఇలా మోడల్ చూపిస్తుంది, ఆ ప్రకారం మీరు దాన్ని అక్కడ తీసుకుంటే సరిపోతుంది. సో ఒక సెంట్ బాటిల్ మీరు చేయాలన్నా ఏం చేయాలన్నా ఓన్గా చేసుకోవచ్చు.
సో ఎక్కడికో వెళ్ళి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అది మీకు ఎక్కడ కావాలి అనేది మీ ఇష్టం. ఇప్పుడు అమెజాన్ లాంటి వాళ్ళు కూడా అమెజాన్లో పెట్టడానికి ఉంటాయి కదా సార్, అట్లాంటి కూడా దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. కొంచెం ఈ సైట్ కొంచెం స్లోగా ఉంటుంది. తీసుకొచ్చేసింది సార్ ప్రోడక్ట్ని ఇక్కడ. సో ఇక్కడ కనిపించే ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు ఏంటంటే తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోండి మీకు అనుకూలంగా ఉన్నది. అంటే ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉన్నదే వాడుకోవచ్చు, లేదంటే మీ కూడా రెడీమేడ్ ఇందులో దొరుకుతాయి, లేదంటే మీరు బయట నుండి కూడా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. చేసుకొని దెన్ యూ కెన్ యూస్ సచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ మీరు ఓన్గా తయారు చేసుకోవచ్చు. అంతా ఎందుకు, ఇప్పుడు నేను చాలా మంది యూత్ కాలేజ్ పిల్లలు చెప్తున్నాను, ఇవి చేసి వాళ్ళు రెడీమేడ్గా ఉన్నారు. మనకు టైం లేదు అని అనుకున్నప్పుడు మనం వాళ్ళకి టైప్ అయితే వాళ్ళు మనకి అద్భుతంగా చేసిస్తారు. ఒక పోస్టర్కి 20 నుండి 30, 40 రూపాయలు అట్లా తీసుకుంటారు. 50, 100 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతాం. ఇది దీనికి చాలా యూజ్ అవుతుంది సార్. సో ఇదొక డిఫరెంట్ టైప్ అనమాట. ఓకేనా, ఇలా ఉన్నాయితే మీకు ఇవి అన్నీ చెప్పగలిగాను. ఈ మూవింగ్ బర్డ్స్ అయితే runaway.ml.com అనేది ఇదొకటి. ఇంకా మీకు దాంట్లో చాలా యూజ్ అయ్యేటువంటి స్క్రిప్ట్ టు వీడియో అనేది ఒకటి ఉంది. ఈ లుమెన్ 5 అనే దాని గురించి ఒక మాట నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో ఈ లుమెన్ 5 అనేది ఏంటంటే మీరు ఏదైనా ఇవ్వగలిగితే అది వీడియో చూపిస్తుంది. లెట్ వీ కెన్ సీ దట్ లుమెన్ 5. ఓకే, ఏఐ టూల్స్. జస్ట్ మీకు ఏం లేదు సార్, దీన్ని ఇది మీకు ఎట్లా యూజ్ అవుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు కొంతమందికి అంటే చాలా క్రియేటివిటీ ఉండాలి సార్. ఎట్లా అంటే ఇప్పుడు మీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఒక చిన్న పిల్లల పైన ఇన్సూరెన్స్ పాలసీ కడితే అది ఆ పిల్లలతో పాటు తండ్రికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది అనే ఒక పాలసీని గురించి మీరు ప్రజలలో తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. ఓవరాల్గా ఎంత చెప్పడం కాకుండా మీరు ఇక్కడ మ్యాటర్ చెప్తే ఓకేనా, ఆటోమేటిక్గా అదే ఫ్రీగా మనకు తయారు చేస్తుంది. ఓకే, సైన్ అప్ పడుతుంది, టైం తీసుకుంటుంది. అంటే మీరు ప్రాంప్టింగ్ ఇవ్వాలి. అంటే సపోజ్ ఇప్పుడు ఒక బర్డ్ ఒక ఏమంటారు, ఒక చిన్న మేక పిల్ల లాంటిది ఉందనుకోండి, అది వాళ్ళ యొక్క ఫాదర్తో మాట్లాడుతుంది అనమాట. నాన్న నా కోసం ఇన్సూరెన్స్ చెయ్యి, నీకు నాకు బాగుంటుంది అని చెప్పేటట్టుగా మీరు కావాలి అనుకుంటే ఇట్లా ఇక్కడ మీరు చేసుకోవచ్చు. చాలా ఫ్రీగా ఈజీగా మీరు టైపింగ్ చేసి ఇస్తే కానీ వీడియో అదే తయారు చేసి ఇస్తుంది, విత్ యానిమేషన్తో చేసి ఇస్తుంది. లేదు పిక్చర్స్ అంటే మనుషులతో చేసి ఇస్తుంది. దాని దగ్గర రెడీమేడ్గా ఉంటారు. ఇప్పుడు నేనైతే ముఖ్యంగా దీన్ని చాలా స్పోకెన్ ఇంగ్లీష్కి చాలా వాడుతున్నాను. ఎలా అంటే ఒక చిన్న బొమ్మ వస్తుంది అనమాట, వచ్చేసి దెన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద సేల్స్ అండ్ మేనేజర్లో ఉన్నాను, నాకు ఇంగ్లీష్ రావట్లేదు ఎలా అన్న తర్వాత ఇంకొక బొమ్మ వస్తుంది వచ్చేసి, దానికి అంత అడావిడి ఎందుకండి, మనకు ఆన్లైన్లో మోడల్ ఐడీస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు కదా అని అట్లా అది చెప్తా ఉంటాం. చెప్పిన తర్వాత ఓకే అయితే నేను జాయిన్ అవుతాను. మరి దాని లింక్ ఎక్కడ అనగానే ఈ పెద్దగా ఉండేటువంటి ఒక బర్డ్ ఇది లింక్ అని చెప్పి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అట్లా చాలా మందికి రీచ్ అవుతుంది. అంటే నేను ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడ వాళ్ళకి అక్కడ రీచ్ అవుతుంది. అలా నేను అట్లా తయారు చేసుకుని ఈ ఏఐ టూల్స్ని నేను సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో చేస్తుంటే నాకు సరిపడే వరకు వస్తున్నాను అట్లా అనమాట. సో ఇట్ విల్ బి వెరీ బెటర్ ఫర్ అస్. మీరు ఏదైనా ప్రాంప్టింగ్ ఇవ్వగలిగితే, అంటే కరెక్ట్గా టైప్ చేయగలిగితే, టైప్ చేసిన దానిపైన వీడియో ఇస్తుంది. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఫర్ అస్. మీరు ఏం టైప్ చేస్తున్నారో దానిపైన వీడియో రికార్డింగ్ చేసి ఇవ్వడానికి ఇట్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ అస్. నాకు బాగా టైంకి చాలా మనకి సేవ్ చేస్తుంటుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు చాలా వరకు అయితే నేను చూపించాను, ఎందుకంటే టైం తక్కువ ఉన్నది కాబట్టి ఉన్న టైంలో నేను మీకు చూపించగలిగాను. స్క్రిప్ట్ నుండి వీడియో కన్వర్ట్ చేసేది మీరు ప్రాక్టీస్ చేయండి సార్, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో చాలా యూజ్ అవుతుంది. ఆ తర్వాత గ్రావిటీ రైట్ అనేది ఇది యూట్యూబ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది సార్. మీరు డౌట్లు కనుక అడిగితే, ఒకవేళ స్పెషల్గా మాకు ఇది కావాలంటే నేను దాన్ని ఒక 2-3 నిమిషాల్లో చూపించే ప్రయత్నం చేస్తుంటాను. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఉండేటువంటివన్నీ అయితే నేను చెప్పగలిగినాను. సో ఇవే కాకుండా ఇంకా ఏఐ టూల్స్ ఇంకా చాలా 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 ఉన్నాయి సార్. అంటే కొన్ని సాఫ్ట్వేర్లకు సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి. సో అవి మనకు అవసరం ఉన్నంత వరకు అయితే నేను చెప్పగలిగాను, చూపించగలిగాను. ఓకే, సో మోస్ట్లీ మీకు చాలా ఉపయోగపడే దాంట్లో గమ్మా అయితే ఉపయోగపడుతుంది, చాట్ జీపీటీ స్క్రిప్ట్ కొరకు ఉపయోగపడుతుంది. విస్పీ అనేది మాత్రం మీ యొక్క ఇమేజ్ ని అద్భుతంగా క్రియేట్ చేసి చూపించడానికి పనిచేస్తుంది. ఇంకొక ఆర్టిఫిషియల్ కూడా ఉంది సార్, అదేంటిది కొటేషన్ మీ ఫోటోతో వస్తుంది. ఓకేనా సార్, సపోజ్ ఇక్కడ డైలీ కొటేషన్స్, సపోజ్ కొటేషన్ విత్ మై ఇమేజ్. ఓకేనా సార్, ఏఐ ఇక్కడ వచ్చింది కదా ఇది. సో ఈ సైట్ లో వచ్చేసి సోషల్ ఇది బాగా పనిచేస్తుంది, లేదంటే ఇక్కడ పిక్ చార్ట్ కూడా బాగా పనిచేస్తుంది. కొటేషన్ వస్తుంది, దీంతో పాటు మన యొక్క
ఫోటో కూడా అందులోనే ఇస్తుంది. జస్ట్ మనం దీనికి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత ఇందులో రెడీమేడ్ గా చాలా కొటేషన్స్ ఉంటాయి సార్. సపోజ్ జనరేట్ తీసుకుందాం, అన్నిటికి కూడాను మెయిల్ ఐడితో లింక్ అడుగుతుంది, ఎందుకంటే వాళ్ళు పదే 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 మనకి లింకులు పంపిస్తూ ఉంటారు. సో దట్స్ వాట్, ఆ ఉద్దేశం కొరకు మెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా వాళ్ళు అడుగుతుంటారు. ఓకే, ఇది కూడా సైట్ కోచెస్ లో ఉంది. రైట్ హియర్ ఏం చేద్దాం, నాకు సంబంధించి లైఫ్ స్కిల్స్ సపోజ్. ఓకే, దీనిపైన ఒక 2-3 కొటేషన్ ఇస్తే ఉంటుంది. ఆ తర్వాత మనం ఫోటో ఇమేజ్ ఒక్కసారి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్ అన్నిటికీ అది పెట్టేస్తూ ఉంటుంది. మళ్ళీ విత్ పిక్చర్ తో ఇస్తుంది. చూడండి, ఇప్పుడు నేను టైప్ చేసిన లైఫ్ స్కిల్స్ ఒకటి ఇచ్చేసింది. సో దీనికి మనం ఆ వర్డ్ ఎక్కడ పెట్టాలి, ఆ తర్వాత మన ఫోటో ఎక్కడ పెట్టాలో చెప్తే అదే చేసుకుంటుంది. లేదు మనం చేసుకుందాం అనుకుంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే వెరీ బెటర్. సో ఇట్లా అనమాట. సో ఏ రకంగా అంటే ఆ రకంగా మనం కొటేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన గంప సార్ కూడా దాదాపు రెగ్యులర్ గా ప్రతిరోజు ఒక సోషల్ అంటే ఒక ఫోటో తయారు చేస్తుంటాం. ఇంకా దీంట్లో మనం సోషల్ మీడియా లింక్లు ఇచ్చుకుంటే అదే మన యొక్క ఇన్స్టాగ్రామ్ కి, ఆ తర్వాత లింక్డ్ ఇన్ కి కానివ్వండి, ఆ తర్వాత మన ఫేస్బుక్ కానివ్వండి, ఫేస్బుక్ పేజ్ కానీ అదే పంపిస్తుంది. జస్ట్ మనం లింక్ చేసేసి ఓకే అంటే అదే అక్కడికి పంపించేస్తా ఉంటుంది. ఇలా మనం ఏదంటే చేసుకోవచ్చు. సో ఇది కన్నా ఏ రకంగా అంటే ఆ రకంగా. సపోజ్ ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది నేను తీసుకుంటున్నాను. ఎంపవర్మెంట్ అనుకోండి, అప్పుడు దానికి అనుగుణంగా తయారు చేసి ఇస్తాం. మనం ఏ ఇమేజ్ అంటే ఆ ఇమేజ్ తీసుకోవచ్చు, ఎలా అంటే అలా వచ్చేసినాయి. ఇందులో మనం ఎక్కడంటే అక్కడ మనం ఫోటో యాడ్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి సార్, నేను మీకు పైన చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఇవి ప్రధానంగా టూల్స్. దయచేసి నాకు ఇది ఏమొస్తుందిలే అని అనుకోకుండా, ఎస్ ఈరోజు ఇన్ని నేర్చుకున్నాం, దాదాపు ఒక డిఫరెంట్ 10-12 ఇవన్నీ కూడా మనకి డబ్బులు కట్టకుండా ఫ్రీగా దొరికేటి సార్. సో అలాంటి వాటి అన్నిటి గురించి నేను మీకు చెప్పగలిగినాను కాబట్టి వాడితే వస్తాయి. దయచేసి వాటి అన్నింటిని రాసుకోండి. కావాల్సి వస్తే నేను మళ్ళీ ఒకసారి వేస్తాను. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, పీపీటీ రూపంలో మీకు యూజ్ అవుతుంది కాబట్టి. దీంట్లో ఉన్న ప్రతిదీ కూడా మనకు యూజ్ అయ్యేది. ఈ రోజు యూజ్ కాకపోయినా రేపైనా యూజ్ అయ్యేది. మనం ఉన్న పొజిషన్ నుండి నేను ఇందాక మీకు ఫస్ట్ చూపించాను. సో ఇలా మనం టాప్ లో ఉండాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా బిజినెస్ టూల్స్ వాడాల్సిందే. ఏజ్ తో సంబంధం లేదు. కళ్ళు కనబడితే చాలు, జస్ట్ మనం ఇది రాజ్యం వెళ్ళొచ్చు. ఓకేనా సార్? సో ఐ థింక్ నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. ఇంకా ఒక 5 నిమిషాల ముందే నేను క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే టైం వృధా చేయకూడదు కాబట్టి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ యూ కెన్ ఆస్క్ మీ. ఐఎమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్ ఫర్ దిస్. అండ్ ఆల్ ఆఫ్ దీస్ దే మైట్ యూ హెల్ప్ యూ to prepare your own presentation in the different areas. I hope so. It will be very helpful for you when you are going to give a different presentation for you all. అండ్ నాకైతే ఒక యూట్యూబర్ గా నాకు ప్రతిరోజు మోడల్ ఐడీస్ ఒక యాప్ కూడా ఉంది. యాప్లో నేను ఏదో ఒకటి పెట్టాలంటే ఏదో ఒకటి తయారు చేయాలి. మళ్ళీ మనం పబ్లిక్ లో ఊరికి ఉండాలి. గురు పౌర్ణమి వచ్చింది, ఈ రోజు మన ఫోటోతో ఒకటి రావాలి, రేపు ఇంకొకటి వస్తుంది ఒక పండుగ, దాంతో మన ఫోటో. ప్రతిరోజు మన బిజినెస్ అనేది వాట్సాప్ స్టేటస్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో తిరుగుతూనే ఉంటే మౌత్ టాక్ అనేది జనాలకి తొందరగా అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడున్నా మనకి బిజినెస్ అయితే రన్ అవుతుంది. దానికి బెస్ట్. నేను స్పోకెన్ చెప్తున్నాక ఆంధ్రప్రదేశ్ లో కూడా జాయిన్ అయ్యాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఎట్లా జాయిన్ అయినట్టు నేను ఇదే టూల్స్ వాడుతున్నా. అట్లా మీ బిజినెస్ డెవలప్ కావడానికి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్. ఓకే, సో థ్యాంక్ యూ సార్, నాకు ఇచ్చిన అవకాశాన్ని సుధీర్ సార్ గారికి అలాగే గంప సార్ గారికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ డిజిటల్ నాలెడ్జ్ సెషన్ సార్. మా పార్టిసిపేట్స్ అందరికీ చాలా చక్కగా అర్థమైంది సార్. అంటే మీరు అన్ని సైట్ల గురించి కూడా చెప్పడం జరిగింది. కొంచెం ఏదైతే కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మీరు చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ అది మనకి ఏదైతే ఇన్సూరెన్స్ రంగంలో కానీ, టీచింగ్ ప్రొఫెషన్ కానీ, ఎనీ సెక్టార్ ఎవరికి ఏదైతే అవసరం ఉంటుందో దాని మీద ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ఇది ఏంటంటే ప్రాక్టీస్ మెయిన్ ప్రాక్టీస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ యువర్ పర్మిషన్ పార్టిసిపేట్స్ కొంచెం డౌట్స్ ఉంటే కొంచెం రెక్టిఫై చేయండి సార్. షూర్ సార్, తప్పకుండా సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వెంకట సుబ్బారావు సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ రికార్డింగ్ ఆఫ్ చేయనా ఉండనా సార్?